వెల్కమ్ టు తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్. నా పేరు మహేశ్వరి. ఈరోజు మనం హై గ్రోతింగ్ స్టాక్స్ ఇన్ 2025 గురించి తెలుసుకుందాం. సో 2025 లో హై గ్రోతింగ్ స్టాక్స్ ఏంటివో ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈ ఫెబ్ 1 కి మనకి బడ్జెట్ అనౌన్స్మెంట్ అయితే అవ్వబోతుంది. సో ఈసారి గవర్నమెంట్ మనకి ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టర్, డిఫెన్స్ సెక్టర్, రైల్వే సెక్టర్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ కి మంచి అమౌంట్ ని అలొకేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఆ 4 సెక్టర్ కి సంబంధించిన బెస్ట్ పర్ఫార్మింగ్ కంపెనీస్ ఏంటివో నేను చెప్తాను. సో దానికన్నా ముందు ఈ 4 సెక్టర్స్ లో నుంచి మనకి 2024 లో హై పర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీస్ ఏంటియో చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే గ్రీన్ ఎనర్జీ యొక్క సెక్టర్ కి సంబంధించిన 5 పర్ఫార్మింగ్ కంపెనీస్ వచ్చేసి ఫస్ట్ ఎన్టీపీసీ లిమిటెడ్. సో దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి మనకి 3,29,541 crores. సెకండ్ వచ్చేసి అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. సో దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 1,64,478 crores. థర్డ్ వచ్చేసి టాటా పవర్ కంపెనీ లిమిటెడ్. సో ఇది వచ్చేసి 1,26,743 crores. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్. సో ఇది వచ్చేసి మనకి 61,993 crores మార్కెట్ క్యాపిటల్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్ దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి మనకి 36,112 crores. సో ఇవి వచ్చేసి మనకి గ్రీన్ ఎనర్జీ సెక్టర్ కి సంబంధించిన 5 టాప్ కంపెనీస్. సో ఇందులో మనకి 2025 లో మనకి హై గ్రోత్ చెందే కంపెనీ వచ్చేసి నేను 4 సెక్టర్స్ ఒక్కసారి లాస్ట్ లో చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనం వేరే సెక్టర్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ సెక్టర్ వచ్చేసి ఇన్ఫ్రా అండ్ కన్స్ట్రక్షన్ సెక్టర్. సో ఇందులో మనకి 2024 లో మనకి హైయెస్ట్ పర్ఫార్మ్ చేసిన కంపెనీస్ వచ్చేసి మనకి ఫస్ట్ లాసన్ అండ్ టోబో లిమిటెడ్. సో ఇది వచ్చేసి 5,616.31 crores మార్కెట్ క్యాపిటల్. సెకండ్ వచ్చేసి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. ఇది వచ్చేసి మనకి 89,572.46 crores క్యాపిటల్ మార్కెట్ క్యాపిటల్. థర్డ్ ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ లిమిటెడ్. ఇది వచ్చేసి 33,293.01 crores మార్కెట్ క్యాపిటల్. ఫోర్త్ కేఈసి ఇంటర్నేషనల్ లిమిటెడ్. సో ఇది వచ్చేసి మనకి 32,491.04 crores. ఫిఫ్త్ వచ్చేసి ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. సో ఇది వచ్చేసి మనకి 19,380.41 crores. అండ్ నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ లో మనకి టాప్ 5 వచ్చేసి మనకి ఫస్ట్ హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్. సో ఇది వచ్చేసి మనకి 2,81,263 crores. అండ్ సెకండ్ వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్. ఇది వచ్చేసి 2,13,409 crores. థర్డ్ వచ్చేసి మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ కంపెనీ. ఇది వచ్చేసి 90,224 crores మార్కెట్ క్యాపిటల్. ఫోర్త్ వచ్చేసి బారల్ డైనామిక్స్. ఇది వచ్చేసి 41,929 crores. అండ్ ఫిఫ్త్ వచ్చేసి కోచిన్ షిప్ యార్డ్. సో ఇది వచ్చేసి 42,056 crores. అండ్ రైల్వే సెక్టర్స్ లో మనకు వచ్చేసి ఫస్ట్ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది వచ్చేసి 2,07,98 crores మార్కెట్ క్యాపిటల్. అండ్ సెకండ్ వచ్చేసి ఐఆర్సిటిసి లిమిటెడ్ అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్. ఇది వచ్చేసి మనకి 63,684 crores తో మార్కెట్ క్యాపిటల్ లో ఉంది. అండ్ థర్డ్ వచ్చేసి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. ఇది వచ్చేసి 90,062 crores. ఫోర్త్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది వచ్చేసి 47,848 crores. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకి ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఐపీఓ. ఇది వచ్చేసి 20,390 crores. సో ఇవి 4 సెక్టర్ కి సంబంధించిన 2024 యొక్క హై గ్రోతింగ్ కంపెనీస్. సో ఈ సెక్టర్ లో మనకి నెక్స్ట్ 2025 ఫైనాన్షియల్ ఇయర్ లో హై గ్రోత్ వచ్చే కంపెనీస్ వచ్చేసి ఫస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్. సో గ్రీన్ ఎనర్జీలో ఫస్ట్ ఇది వచ్చేసి బెస్ట్ పర్ఫార్మింగ్ కంపెనీ వచ్చేసి టాటా పవర్ లిమిటెడ్. సో ఇది వచ్చేసి మనకి 2025 లో హై గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కంపెనీకి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ సెక్టర్ లో మనకి ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ లిమిటెడ్ ఈ కంపెనీ. డిఫెన్స్ సెక్టర్ లో వచ్చేసి మనకి భారత్ ఎలక్ట్రానిక్స్.
సో ఈ కంపెనీకి హైయెస్ట్ గ్రోత్ ఛాన్సెస్ ఉన్నాయి 2025 లో. అండ్ లాస్ట్ రైల్వే సెక్టర్స్ లో మనకి ఇండియన్ రైల్వే ఫైనాన్షియల్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఈ 4 కంపెనీస్ కి 4 సెక్టర్స్ నుంచి 4 కంపెనీస్ కి 2025 లో హైయెస్ట్ గ్రోతింగ్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఈ సెక్టర్స్ కి పర్టికులర్ గా ఈ సెక్టర్స్ కి ఇప్పుడు జరగబోయే బడ్జెట్ అనౌన్స్మెంట్ లో సో మంచి బడ్జెట్ అలోకేట్ అవుతుందని మేము గెస్ చేస్తున్నాము. సో మీరు ఒకవేళ ట్రేడింగ్ కి కానీ ఇన్వెస్ట్మెంట్ కి కానీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వబడింది. సో ఆ లింక్ ద్వారా మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.